సో గైస్ ఇవాళ అయితే క్వాలిఫై 2 అయితే ఉంది కదా, గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్ఆర్ మధ్యలో. ఇవాళ క్వాలిఫైర్ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఇవాళ అయితే జీటీ వర్సెస్ ఆర్ఆర్, ఈ రెండు టీమ్స్ కి అయితే క్వాలిఫై 2 అయితే ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే డైరెక్ట్ ఫైనల్ ఆడబోతున్నారు ఆర్సీబీ తోని. యాక్చువల్ గా మొన్న మ్యాచ్ లో అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఆర్ఆర్ అయితే డామినెంట్ గా గెలిచింది అనమాట, అండ్ ఎస్ఆర్హెచ్ ని గలీజ్ గా ఓడించేసింది. యాక్చువల్ గా ఆర్ఆర్ గెలవడానికి మెయిన్ 2 రీజన్స్ అయితే ఉన్నాయి. మనం మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆర్ఆర్ గనక గెలవాలి అంటే సూర్యవంశీ ఇంకా ఆర్చర్, ఒకవేళ వీళ్ళిద్దరు గనక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఈజీగా ఆర్ఆర్ గెలుస్తుంది అన్నాం. ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలవాలి అంటే వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలి అని కూడా మాట్లాడుకున్నాం మన ప్రీవియస్ వీడియోలో. అయితే ఇవాల్టి వీడియోలో కూడా అసలు జీటీ గెలవాలంటే ఏం చేయాలి అండ్ ఆర్ఆర్ గెలవాలంటే ఏం చేయాలి, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, అండ్ ఈ మ్యాచెస్ గెలవడానికి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ అదే కాకుండా ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు అండ్ ఫైనల్ కి ఎవరు వెళ్ళబోతున్నారు, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థం అవుతుంది. ఈ మ్యాచ్ అయితే లాస్ట్ మ్యాచ్ ఎక్కడైతే జరిగిందో న్యూ చండీగఢ్ లో అక్కడనే జరుగుతుంది. సో మళ్ళీ అదే ప్లేస్ లో కాబట్టి ఆర్ఆర్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మొన్నటి మ్యాచే ఆడింది, ఆ పిచ్ గురించి తెలుసు అండ్ ఎలా ఆడాలో తెలుసు, అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. జీటీకి అంతా ఈ పిచ్ గురించి అంత ఐడియా ఉండదు, అండ్ అదే కాకుండా వాళ్ళు ఓడిపోయి వస్తున్నారు, ఆర్ఆర్ గెలిచి వస్తున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఆర్ఆర్ కి కొంచెం ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు జీటీ మొన్న ఓడిపోవడానికి రీజన్స్ ఏంటివంటే, మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ లో రజత్ పట్టిదార్ కి ఎక్కువ రన్స్ ఇచ్చేశారు, చాలా రన్స్ లీక్ అయ్యాయి అనమాట లాస్ట్ మూమెంట్ లో, అందుకే అంత పెద్ద స్కోర్ వచ్చింది. అండ్ అదే కాకుండా బ్యాటింగ్ లో కూడా సాయి సుదర్శన్ అయితే అన్ఫార్చునేట్ గా అవుట్ అయ్యాడు, హిట్ వికెట్. అది వదిలేస్తే గిల్ కానివ్వండి, బట్లర్ కానివ్వండి, వీళ్ళిద్దరి నుండి కూడా, గిల్ ఇంకా బట్లర్ నుండి కూడా మంచి పర్ఫార్మెన్స్ రాలేదు, అసలు పర్ఫార్మెన్సే రాలేదు. కాబట్టి ఇదే అనమాట వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడానికి రీజన్స్. జీటీ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఓడిపోవడానికి రీజన్స్ ఇవే అనమాట. ఇంకా ఆర్ఆర్ గెలవడానికి మెయిన్ రీజన్స్ 2 రీజన్స్, సూర్యవంశీ ఇంకా ఆర్చర్. ఆబ్వియస్లీ సూర్యవంశీ ఇచ్చిన స్టార్ట్ ఆర్ఆర్ కి కాన్ఫిడెన్స్ తెచ్చిపెట్టింది, ఇంకా ఆ కాన్ఫిడెన్స్ తోనే మ్యాచ్ విన్ అయ్యారని నేను చెప్తా. ఒకవేళ కనుక సూర్యవంశీ కొట్టుండకపోతే నిజంగా ఆర్ఆర్ కి అప్పుడే మొత్తం కాన్ఫిడెన్స్ డ్రాప్ అయిపోతుండే, ఎందుకంటే ఆపోజిట్ టీమ్ లో ఉండే బ్యాటింగ్ అలాంటిది ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ ఆ కాన్ఫిడెన్స్ పుష్ అవ్వడంతో, ఆర్చర్ వికెట్స్ తీయడంతో, ఇంకా ఎస్ఆర్హెచ్ పైన ప్రెజర్ పెట్టడంతో ఆర్ఆర్ ఈజీగా అయితే గెలవడం జరిగింది. సో ఇలా అయితే వాళ్ళ ప్రీవియస్ మ్యాచెస్ అయితే జీటీ ఓడిపోవడం జరిగింది అండ్ ఆర్ఆర్ అయితే గెలవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ తో రావాలి అంటే, ఫస్ట్ గా ఆర్ఆర్ గురించి మాట్లాడదాం. ఆర్ఆర్ దగ్గర ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం బెటరే, ఎందుకంటే యశస్వి జైస్వాల్ కొన్ని రన్స్ కొడుతున్నాడు, సూర్యవంశీ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో 29 బాల్స్ లో 97 కొట్టాడు, జస్ట్ మిస్, రికార్డ్ బ్రేక్ చేస్తుండే. ఇలాంటి మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు సూర్యవంశీ. అండ్ వీళ్ళిద్దరు స్టార్ట్ ఇవ్వడమే కాకుండా ధ్రువ్ జురైల్ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు వచ్చి, అండ్ రియాన్ పరాగ్ కూడా కొన్ని రన్స్ కొడుతున్నాడు, అండ్ ఫరేరా కూడా కొన్ని రన్స్ కొడుతున్నాడు. సో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అయితే కొంచెం డెప్త్ వరకు ఉంది కంపేర్డ్ టు జీటీ కాడ అయితే బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నది కొందరు, ముగ్గురు ఆరెల్స్ నలుగురు. వాషింగ్టన్ సుందర్ ఎప్పుడో ఒకసారి రన్లు కొడుతున్నాడు, వీళ్ళు నలుగురు అయితే జీటీలో ఆడుతున్నారు బ్యాటింగ్ లో. అండ్ ఇదే కాకుండా బౌలింగ్ గురించి మాట్లాడితే జీటీ చాలా మంచి బౌలింగ్ ఉంది. అండ్ ఆర్ఆర్ గురించి మాట్లాడితే బౌలింగ్ లో ఎక్కడో కొంచెం లోపు ఉందన్నమాట. ఆర్ఆర్ బౌలింగ్ లో ఆర్ఆర్ కాడ ఉన్న బెస్ట్ బౌలర్స్ ఎవరు అంటే ఫస్ట్ ఆర్చర్, దాని తర్వాత కొంచెం బెటర్ ఎవరు అంటే బర్గర్. ఇతను కూడా కొన్ని వికెట్స్ తీస్తున్నాడు, బట్ మెయిన్ బౌలర్ ఎవరు అంటే ఆర్చర్. అండ్ అదే కాకుండా జీటీ కాడ ఉన్న మెయిన్ బౌలర్స్ 3 మెంబర్స్, సిరాజ్, రబాడా అండ్ హోల్డర్. ఈ 3 మెయిన్ బౌలర్స్ మ్యాచ్ ని డిసైడ్ చేస్తారు. ఒకవేళ స్కోర్ ని డిఫెండ్ చేయాల్సి ఉంటుంది, ఈ 3 మెయిన్ బౌలర్స్ అయితే మ్యాచ్ ని డిసైడ్ చేస్తారు. అండ్ రషీద్ ఖాన్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు, అది కూడా మర్చిపోవద్దు. ఇంకా ఇదే కాకుండా ఆర్ఆర్ గెలవాలి అంటే మెయిన్ గా సూర్యవంశీ మంచి స్టార్ట్ ఇవ్వాలి. ఆబ్వియస్లీ సూర్యవంశీ స్టార్ట్ ఇస్తేనే మ్యాచ్ గెలుస్తుంది, లేదంటే మ్యాచ్ ఓడిపోతుంది. ఎందుకంటే సూర్యవంశీ కొట్టే రన్స్ ఏవైతే ఉంటాయో ఆ రన్స్ వల్ల కాన్ఫిడెన్స్ అనేది ఆర్ఆర్ కి బిల్డ్ అవుతుంది. ఒకవేళ సూర్యవంశీ కనుక ఫస్ట్ అవుట్ అయిపోతే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడో అక్కడ లో అవుతుంది, అండ్ జీటీ దీని అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళైతే మంచి కంబ్యాక్ ఇచ్చి వాళ్ళైతే మ్యాచ్ గెలుస్తారు. అండ్ ఒకవేళ జీటీ మ్యాచ్ గెలవాలి అంటే ఫస్ట్ జీటీ అయితే సూర్యవంశీని అవుట్ చేయాలి. అండ్ మెయిన్ గా ఒకవేళ బ్యాటింగ్ ఆడేటప్పుడు జీటీ ఓడిపోవద్దు అంటే ఆర్చర్ ఫస్ట్ 2 ఓవర్స్ అయితే ఉంటాయి, ఆ ఫస్ట్ 2 ఓవర్స్ లో కనుక రన్స్ కనుక కొడితే డెఫినెట్ గా ఆర్చర్ కి ప్రెషర్ బిల్డ్ అయ్యి ఆర్చర్ ఇంకా కొన్ని రన్స్ లీక్ అయితే చేస్తాడు. ఇంకా ఆర్చర్ కనుక వికెట్స్ తీయకపోతే మిగతా బౌలర్స్ కూడా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతుంది, అండ్ దీంతో జీటీ అయితే బ్యాటింగ్ లో అడ్వాంటేజ్ అయితే తీసుకోవచ్చు. ఇలా అయితే ఓవర్కమ్ చేయొచ్చు అండ్ తట్టుకోవచ్చు ఆర్చర్ ని. సో అదే కాకుండా జీటీ బౌలర్స్ ని కనుక ఆర్ఆర్ తట్టుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ సూర్యవంశీ అయితే భయపడకుండా అటాక్ చేసేయాలి. ఏ బౌలర్ ఏంది అని చూడకుండా అటాక్ చేస్తే అతను నేచురల్ గేమ్ ఆడితే రన్స్ అయితే వస్తాయి. ఇంకా దీని వల్ల అతను మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తానికి పాజిటివ్ ఇంటెంట్ అయితే స్ప్రెడ్ అవుతుంది, అండ్ వాళ్ళు కూడా టెన్షన్ లేకుండా ఆడతారు ఒకవేళ సూర్యవంశీ కనుక మంచి బ్యాటింగ్ చేస్తాయి. అండ్ జీటీ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే జీటీ బౌలర్స్ కూడా ఎక్కువ రన్స్ లీక్ చేయొద్దు. లాస్ట్ ఏదైతే మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్ గురించి మర్చిపోయి ఇప్పుడైతే వాళ్ళు కొత్త మ్యాచ్ ఆడుతున్నట్టు, మళ్ళీ కొత్త సీజన్ ఆడుతున్నట్టు వాళ్ళైతే మళ్ళీ పర్ఫార్మ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడైతే వాళ్ళు ఎక్కువ రన్స్ లీక్ చేయరు. అండ్ అదే కాకుండా వాళ్ళు
మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ప్లేయర్స్ ఎవరు అంటే జీటీ గెలవాలంటే మెయిన్ గా సూర్యవంశీ అండ్ ఆర్చర్ వీళ్ళిద్దరిని అయితే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం అండ్ ఈ వీడియోలో కూడా చెప్తున్నాం. సో సూర్యవంశీ ఇంకా ఆర్చర్ ని కనుక కంట్రోల్ చేస్తే జీటీ అయితే మంచిగా గెలవచ్చు. అండ్ ఆర్ఆర్ గెలవాలి అంటే మెయిన్ గా టాప్ ఆర్డర్ జీటీ యొక్క టాప్ ఆర్డర్ ని సాయి సుదర్శన్, గిల్ బట్లర్ వీళ్ళు ముగ్గురిని అవుట్ చేయాలి. సో దీని వల్ల అయితే ఆర్ఆర్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్ గా రబాడా, సిరాజ్ ఇంకా హోల్డర్ వీళ్ళ ముగ్గురు బౌలింగ్ ని కూడా కొంచెం వికెట్స్ ఇవ్వకుండా రన్స్ స్కోర్ అయితే చేయాలి. అది ఏ బ్యాటర్ ఉన్నా సరే వీళ్ళ ముగ్గురికి వికెట్స్ ఇవ్వద్దు. వికెట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళైతే రన్స్ ఎక్కువ లీక్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ స్ట్రాటజీస్ అయితే ఇలా ఉంటాయి. అండ్ ఇదే కాకుండా ఈ మ్యాచ్ లాస్ట్ చండీగఢ్ లో ఎక్కడైతే జరిగిందో న్యూ చండీగఢ్ లో అక్కడనే జరుగుతుంది కాబట్టి ఆర్ఆర్ కి కొంచెం అడ్వాంటేజ్ గా ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచి బౌలింగ్ తీసుకున్న తర్వాత కూడా మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి మాక్సిమం ఈసారి ఏం చేస్తారో ఆ కెప్టెన్స్ పైన డిసిజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం డెసిజన్ కరెక్ట్ తీసుకున్నా కూడా పర్ఫార్మెన్స్ రాకపోవడంతో మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో జరిగింది పర్ఫార్మెన్స్, పిచ్ బిహేవియర్ కాదు, బ్యాటింగ్ పిచ్ ఉండే. బట్ ఏంటి అంటే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు అందరూ కూడా జెల్ అవుట్ అయిపోవడంతో మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ బౌలింగ్ చేస్తేనే బెటర్ ఫస్ట్. సో టాస్ గెలిస్తే ఈ డిసిజన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మాక్సిమం బౌలింగ్ వేయడానికి ట్రై చేస్తారు ఓవర్ గెలిచినా గానీ. నాకు తెలిసి ఒకవేళ ఆర్ఆర్ కనుక గెలిస్తే ఆర్ఆర్ బ్యాటింగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే సూర్యవంశీ ఉన్న ఫామ్ లో సూర్యవంశీ కనుక రన్స్ స్కోర్ చేస్తే ఆ మొమెంటం అనేది వస్తుంది అండ్ ఆర్చర్ ఈజీగా డిఫెండ్ చేసుకోగలుగుతాడు. సో లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసే విన్ అయ్యారు కాబట్టి సో ఈసారి కూడా నాకు తెలిసి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఇదే కాకుండా ఒకవేళ వీళ్ళిద్దరు ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే ఫైనల్ కి వెళ్తారు అండ్ ఫైనల్ లో ఆర్సీబీతోనైతే ఆడబోతున్నారు. సో ఇదన్నమాట నా ప్రకారం మాక్సిమం గా ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది అంటే ఆర్ఆర్ ఎందుకో గెలుస్తుంది అనిపిస్తుంది ఒకవేళ సూర్యవంశీ కనుక మంచిగా ఆడితే. ఎందుకంటే ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్ ఇక్కడనే ఆడారు, వాళ్ళకి మొత్తం తెలుసు పిచ్ గురించి, వాళ్ళు ఒక గెలిచిన మొమెంటం లో ఉన్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా హైగా ఉంటది కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మిస్టేక్స్ కనుక చేయకపోతే ఆబ్వియస్లీ ఆర్ఆర్ అయితే ఈ మ్యాచ్ డామినేట్ చేయబోతుంది. అండ్ జీటీ కూడా లాస్ట్ మ్యాచ్ జరిగింది వదిలేస్తే వాళ్ళు గెలుస్తారు. బట్ నా ప్రకారం అయితే ఆర్ఆర్ గెలుస్తుందేమో అనిపిస్తుంది. అండ్ ఏ టీం గెలుస్తుంది అనిపిస్తుంది మీకు ఈ క్వాలిఫైడ్ 2 కింద కమెంట్ చేసి తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి.